తమిళనాడులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ పార్టీకి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యమవుతోంది. గవర్నర్ అనుమతించకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది. తమ ఉనికిని కాపాడుకునేందుకు ద్రవిడ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. డీఎంకే ఖాతాలో 59, అన్నా డీఎంకేకు 47 సీట్లున్నాయి. రెండు పార్టీల మిత్రపక్షాలు కలిపి 120 మంది అభ్యర్థులున్నారు. దీంతో తమిళనాడులో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు పాలిటిక్స్లో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. అన్నా డీఎంకేలో క్యాంపు రాజకీయాలు తెరపైకొచ్చాయి. పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలను షోర్ త్రిశ్వం రిసార్ట్కు తరలించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిన్నటి వరకు పళనిస్వామికి వ్యతిరేకంగా నిలిచి టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముఖ వర్గం తాజాగా యూటర్న్ తీసుకుంది. విజయ్కి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడేందుకే రిసార్ట్ పాలిటిక్స్కు అన్నాడీఎంకే శ్రీకారం చుట్టిందన్న చర్చ జోరుగా సాగుతోంది. మద్దతు విషయంలో కొనసాగుతున్న అనిశ్చితి టీవీకే పార్టీలో ఆందోళనకు దారితీసింది. ఇదిలా ఉంటే గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయింది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడుకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న సందర్భంగా రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో నిఘా పెంచాలని ఆదేశించింది. ముఖ్య ప్రాంతాల్లో బలగాలను మోహరించాలని సూచించింది. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్కి షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధత కొనసాగుతోంది. విజయ్ భద్రతను వెనక్కి తీసుకున్నారు అధికారులు. కాన్వాయ్ భద్రతను విజయ్ వెనక్కి పంపారు. డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి అని స్టాలిన్ తెలిపారు. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని, కొత్త ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకొని మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. విజయ్ పాలన చూసిన తర్వాతే మాట్లాడతామని తేల్చి చెప్పారు స్టాలిన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సంపత్, తమిళనాడులో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ఈ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైనటువంటి విజయ్కి ఒక్కసారిగా షాక్ తగిలింది. సో ఆయనకి కేటాయించినటువంటి కాన్వాయ్ ని కూడా వెనక్కి రప్పించారు అధికారులు గవర్నర్ ఆదేశాల మేరకు. సో ఇప్పుడు అక్కడ క్యాంపు రాజకీయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ కూడా అధికారికంగా ఎవరు కూడా దానికి సంబంధించి మాట్లాడడం లేదు. సో ఏఐడిఎంకేకి చెందినటువంటి కొంతమంది సభ్యులు, ఏఐడిఎంకే నుంచి కొందరు సభ్యులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఒక వర్గం టీవీకేకి మద్దతు ఇస్తే బాగుంటుందని కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ వర్గం వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి వారిని బుజ్జగించే పనిలో ఏఐడిఎంకే నేత పళనిస్వామి ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మరొక 6 ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి కాబట్టి విజయ్ అదే పనిలో ఉన్నారు. రేపటిలోపు గవర్నర్ గడువు ఇచ్చారు విజయ్కి. సో రేపటిలోపు ఆయన మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కూడుకున్నటువంటి సంతకాల సంబంధించినటువంటి లేఖను తీసుకొని నేరుగా ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మాత్రం రాష్ట్రపతి పాలన కూడా విధించే అవకాశం ఉందంటుంది కూడా చేస్తున్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ఉంది. టీవీకే సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఆందోళన చేసే అవకాశం ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ ని ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకుంటున్నారు కొందరు పార్టీలు అని కూడా. సో టీవీకే అభిమానులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉంటుందని కూడా నిఘా వర్గాలు గుర్తించాయి. కాబట్టి సో ఇప్పటికే పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సో ఎక్కడైతే అల్లర్లు జరుగుతాయో ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంచాలని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి విజయ్ మాత్రం విజయ్ అనుచరులు, విజయ్ వీళ్ళందరూ కూడా కొంత పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోసారి లెఫ్ట్ పార్టీల మద్దతు కూడగట్టేలాగా వాళ్ళతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకి సమాచారం. ఇప్పటికే
డిఎంకే కూటమిలో కొనసాగుతామని లెఫ్ట్ పార్టీలు చెప్తూ వస్తున్నాయి. సో మరోసారి వాళ్ళతో మాట్లాడేందుకు టీవీకి సిద్ధమవుతుంది, లేదంటే వీసీకే పార్టీతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు, ఐయుఎంఎల్ పార్టీతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు. చూడాలి మరి, ఎందుకంటే డిఎంకే తో ఏఐడిఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తు పెట్టుకోమని చెప్పేసి టీవీకి ఇప్పటికే బహిరంగంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు మిగిలిన పార్టీలతోనే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విజయ్కి ఇప్పుడు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో మరో 6 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో 6 ఎమ్మెల్యేలు ఎవరు వస్తారు అనేది ఇక్కడ సందిగ్ధత. సో ఇక వీసీకే పార్టీ, ఐయుఎంఎల్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు రాకపోతే మాత్రం ఇక ఏఐడిఎంకే ఒక వర్గం, షణ్ముఖ వర్గం టీవీకే అధ్యక్షుడు విజయ్కి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి సో వారి ఇక మద్దతుతోటి ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు డిఎంకే కూడా ఒక అధికారిక ప్రకటన చేసింది. విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 107 స్థానాల్లో గెలిచారు. కాబట్టి సో వారి పాలనకు సంబంధించి మేము పరిశీలన చేస్తాం తప్ప ఇప్పుడు ప్రభుత్వాన్ని అడ్డుకునే అవకాశం మాకు లేదు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఆయన అడ్డుకునే ప్రయత్నం మేము ఎట్టి పరిస్థితుల్లో చేయమని చెప్పేసి కూడా స్టాలిన్ అధికారిక ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పుడు డిఎంకే విషయం వైఖరి ఏంటి అనేది కూడా స్పష్టత అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకే నుంచి ఒక వర్గం టీవీకే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి సో ఆ వర్గంతో టీవీకే సభ్యులందరూ కూడా భేటీ అంటే సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఏర్పాటు చేసిన తర్వాత వారి మద్దతు ఉంటే మాత్రం వెంటనే వారి మద్దతు ద్వారాగా మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని సో మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకున్నదని కూడా గవర్నర్ దగ్గర విజయ్ చూపించుకున్న తర్వాత అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించండి అని చెప్పేసి విజయ్ గవర్నర్ ను కోరే అవకాశం అయితే ఉంది. అప్పుడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ని పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా రాజకీయ అనిశ్చితి మాత్రం తమిళనాడులో కొనసాగుతూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.